రండి సారంగా, రండి రండి. ఇదిగో మీకోసం కానుక. మహారాజా, అసలు ఏంటిది? నేను నిన్ను విజయనగరానికి రాజుగా ప్రకటించబోతున్నాను. లేదు మహారాజా, నన్ను క్షమించండి. ఈ కిరీటాన్ని వేసుకునే అర్హత నాకు లేదు. రాజా విద్యాధర్కే ఉంది. సారంగాని వాళ్ల వైపు తిప్పుకోవడం కోసం రాజా హిమబిందు అతనికి ఎన్నో రకాలుగా ఆశ చూపించాడు. అంత అపారమైన సంపదని ఇచ్చినా సారంగా తన మహారాజుకి ద్రోహం తలపెట్టాలని అనుకోలేదు. కోపంతో మహారాజు తన వీరులకి ఆజ్ఞ జారీ చేశాడు. వీడిని తీసుకెళ్లి ఇనుప బోనులో బంధించండి. తమ మంత్రికి ఏర్పడిన ఈ పరిస్థితిని చూసి అందరూ అర్థం చేసుకున్నారు అతను పెద్ద సమస్యల్లో ఇరుక్కున్నాడని. ఈ రోజేంటి చాలా తొందరగా కోడి తెల్లవారిపోయింది. కూతను విని వీరులు మాత్రమే కాదు, రాజు హిమబిందువు నిద్ర కూడా చెడిపోయింది. తెల్లవారిపోయింది, కోడి కూసేసింది. ఇప్పటికైనా మంత్రి గారిని విడుదల చెయ్యండి. సరే సరే. వీరులారా, మంత్రిని విడుదల చేసింది ఎవరు? మీరే కదా ఆజ్ఞాపించారు మహారాజా, తెల్లవారగానే ఈ బందికానలోంచి అతన్ని విడుదల చేయమని. కానీ ఇప్పుడు ఎక్కడ తెల్లవారింది? వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. వాళ్ళు ఇటువైపే కదా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళుంటారు? వాళ్ళని త్వరగా వెతికి కనిపెట్టండి. వాళ్ళు తప్పించుకొని వెళ్ళకూడదు. రాజుగారు వచ్చారు, తొందరగా పారిపోదా. వాళ్ళని పట్టుకోండి. ఇక నువ్వు నవ్వి ఏమీ చెయ్యలేవు సారంగా. మీ చుట్టూ ఒకసారి చూడండి మహారాజా. మీరు విజయనగరం సరిహద్దుల్లో ఉన్నారు. ఇంకొక అడుగు తీసే ముందు ఆలోచించుకోండి. మీరు మా సరిహద్దుని దాటినందువల్ల మిమ్మల్ని మేము ఖైదు చేయగలము. If you like this video, subscribe to our channel Murthy Media.